అందరికీ నమస్తే. అంజీ విజన్కు స్వాగతం. చిట్టిగాడి పప్పీతో కాసేపు ఫన్నీగా మాట్లాడడం జరిగింది. ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. తల్లి కుక్క ఇది బాగా గాఢ నిద్రలో ఉంది. దీని పిల్ల మాత్రం బయట అరుస్తుంది. క్రమశిక్షణ లేదు, అందుకే గొలుసుతో కట్టేసిన. ఇదిగో చిట్టిగాడు. ఏంద్రా ఊకే అరుస్తున్నావు? అరే చిటిగా ఓవర్ 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 ఏమైంది? నీకు అన్నం పెట్టకుండా ఎవరైనా తింటున్నారా? అందరూ ఇన్నే ఉన్నారు కదా. మీ అన్న మీ అమ్మ అందరూ ఇన్నే ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను కాదని ఎవరైనా తింటున్నారా? నాకు ఉంచకుండా తింటున్నారు అన్నట్లు గులుతున్నావు వెనకరా. గులుగుడనే వద్దు అంటున్నా. గులుగుడ వద్దు. ఆదా 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 ఏంది 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 ఏమైంది 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 చెప్పరా? నీకేమో ఇంట్లోకి రావాలని ఉంది. గొలుసు ఉంది కాబట్టి గొలుసు తీసేయండి అన్నట్లు చెప్తున్నావు. ఇగో ఈ కుక్కనేమో బాగా నిద్రమతలో ఉంది. మీ అమ్మ కూడా నిద్రమతలోనే ఉంది. ఇక చూడు, మీ అమ్మ బేఫికర్రా ఇంతకు మంచిగా అనుకున్నది. ఏంది ఏం చెప్పు? బయట చప్పుడు ఒకటి, వీడియో తీసేటప్పుడే ఇదొక చప్పుడా? చెప్పురా, ఏం కావాలి నీకు? ఏం కావాలి? గుల్లుతావు అనుకో. అదా 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 ఏంది 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 చెప్పు. ఏంది ఏం కావాలి? ఏమైంది ఏమైంది చెప్పురా. అదా అదా ఇంట్లోకి వస్తావా? వత్తు బాగు జర క్రమశిక్షణ. నీకు పనిష్మెంట్ అమ్మాయి ఇది. గొలుసు లేకుండా ఉంటే ఎక్కడ అంటే ఇక్కడ తిరుగుతావు, బురద చేసుకొని వస్తావు, గలీజ్గా మట్టి అదల్లా కాళ్ళకు అంటించుకుంటావు, ఉరుకు వస్తావు. ఎట్లా నీతోటి క్రమశిక్షణ లేదు? ఆగు 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 ఆగమ్మా ఆగు ఆగు అట్లే కూసా. నీ అరుపులకు కుక్క కూడా లేచిపోతుంది అక్కడ. ఆ కుక్క పోయింది, లోపల తింటున్నారు నాకు ఇవ్వకుండా అని ఒకటే అరుస్తున్నావు. గోకడ ఏంది ఇక్కడ? దా రా బయటికి దా. ఇగో నిమ్మకు బేఫికర్. ఏమింత చీకు చింత లేదురా, చీమ గర్ష అంత కూడా లేదు. కష్టము. ఎమ్మ దగ్గర వస్తా మీ అమ్మ దగ్గర. గొంతుకైందే ఆగు. దా దా ఇడుస్తాపారా. అదా 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 అరే చూడు, కూర్చొని మొత్తం లావెట్టినా. నీవు పెద్ద అల్లరివడవు. ఏ కదా దా, అంతా అల్లరి పనులు చేసుకున్నట్టు జరుగా. అందుకే కదా నీకు గొలుసుతో చేసింది ఇంత. కట్రా ఏంది 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 కొంచెం చనివిస్తే అసలు నెత్తిలెక్కుతావు. జరుగా. ఏంది 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 చెప్పు. ఎందుకు నాకుతున్నావు? అబ్బో గోల్రా రాగిదుడు. కట్రా ఏం కొరుకుతున్నావు అక్కడ? దా ఇడుస్తారా తిప్పలు వాడకు. దా జరుగు. ఏడుకోతా ఉరుకు మిమ్మతోనికే. అక్కడెక్కడ ఆ కుక్క పోయినందుకు నువ్వు అక్కడ పోతున్నావా? ఇది చూడు, డైరెక్ట్గా తినే దగ్గరికి వెళ్తుంది చూడు. కట దా. ఏంటికి పోతావు అక్కడ? దా. ఎందుకే చెప్పా కదా నీకు తనలో పడేది. దా తారా. చిట్టి వినవు మాట, వినవు ఇప్పుడు వినవరా? కూర్చుంటావు, తిష్ట వేసినావు. తిష్ట వేరంగా అయ్యి చెప్పు. ఇంకా చూడు, మరి నా దగ్గరకు వచ్చినా నా దగ్గరికి? చెప్పురా, నీకు బుద్ధి లేదురా ఇంతకు? అరే బుద్ధి ఉందా లేదా చెప్పు. ఒక్కసారి చెప్తే మాట వినాలే. మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. ఏం లాభనరా?
చెప్పరా చెప్పరా. అరే ఏయ్ చిట్టిగా ఇది చెప్పరా, నాకు చెప్పు. మనిషి దేనికి కూడా భయపడతలేడురా ఇంతకు. కానీ ఈ మధ్యకాలం లోపల షుగర్కు ఉప్పుకు భయపడుతున్నారా మనిషి. షుగర్ తింటే షుగర్ వస్తుందని, ఉప్పు తింటే బీపీ వస్తుందని భలే భయపడుతున్నారు, భయపడి మానేస్తున్నారు. కానీ దేవుడు అంటే మాత్రం భయం లేదురా. సాటి మనిషిని చూసి ఓర్వలేక ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగలు, ప్రతీకారాలతో ప్రతిరోజు ప్రతి నిత్యం రగిలిపోతున్నాడు రా. తన గోతిలో తానే పడుతున్నాడు. ఏ మాటలు నాకెందుకు ఇవన్నీ, మాటలు వచ్చినా మీకు ఇవన్నీ అనుకుంటున్నావారా. ఇప్పుడు తిండి సింతనే ఉంటుంది. ఏమైనా అన్నం మెతుకులు, రొట్టె ముక్కలు కానీ ఉంటే వెతుక్కోవడానికే ప్రయత్నం చేస్తావు. చెప్పింది మాత్రం వినవు. క్రమశిక్షణ మీ తల్లి నేర్పితే కదా రైతకు. తల్లి నేర్పంది మీకు ఎట్లా వస్తుంది కర్రా. దా ఏయ్ దా ఓ తల్లమ్మ, అమ్మ మంచిగా నిద్రపో, నిద్రపో. చూడు పెద్ద కుక్క అది కూడా మంచిగా నిద్రపోతుంది, ఏమనకుండా. చూస్తాం మీ సంగతి అన్నట్లు ఉంది. ఈ 2 కుక్కలకేమో ఆకలి తిప్పలు. ఇంతకుముందు వేస్తే తిన్నాయి, మళ్ళీ ఇప్పుడు పొత్తుకోవాలంటుంది. ఇదిగో లోపల మా పెద్ద పాప అన్నం తింటుంది. ఒక్క మెతకైనా బయటకు వేస్తే చాలు తిని పడేస్తామన్నట్లు చూస్తున్నాయి 2. ఇప్పటిదాకా ఈ చిటిగాడి తిప్పలు ఏంటంటే లోపల తింటున్నారు, నాకు ఏమి ఇస్తలేరు, ఎట్లనే చేసి ఒక్క మెతకనే తినాలని ఉంది అని లోపలికి వచ్చినట్లుంది. నారా నేను చెప్పిన మాట వింటున్నారా ఇప్పుడు? నారా అరే కాదరా, మీ అమ్మ నిన్ను అన్నది, కానీ పెంచి పెద్దగా చేసి నీ ఆలన పాలన చూసుకున్నది ఎవర్రా? మేమే కదరా. మరా మీ అమ్మనేమో కన్నది, అప్పుడప్పుడు పాలిచ్చింది కొంచెం పెద్దగా అయ్యేదాకా. ఆ తర్వాత మేమే కదరా నేను పోషించింది. అరే చిటి, ఆ చెవులు చూడు, ఒకటి పైకి ఒకటి కిందికి. అరే వినవు మాట అయినారా నువ్వు? ఇంటవా వినవా చెప్పు. రే ఇదిగో ఈ కుక్క కూడా కొంచెమైనా ఏంటి నాకు అన్నట్లు చూస్తుంది. ఈ చిటిగానికైతే ఎప్పుడు తిండి సింతనే ఉంటుంది. అసలు తిండి లేకుండా బతకవరా. మనిషి తిండి నుంచే కాదురా, నోటి నుంచి వచ్చే జీవమైన మాట నుంచి కూడా బ్రతకగలడు. గుర్తుందారా? అరే తిండి కొరక పట్టినట్టుండవరా నువ్వు? అరా చెప్పురా, తిండి లేకుండా ఉండలేవరా నువ్వు? ఇవన్నీ మాకు కాదు, మాటలు వచ్చిన మీకే అని అనుకుంటున్నావా కదరా? చెప్పు. తిండి తిప్పలు మాకే కాదు మీకు లేదా అంటావారా? అంటావానా? దా కదడు చప్పుడు వేస్తే చాలు, చప్పుడు వేస్తే ఆ తోక ఊపడము మళ్ళీ చూడడం నీకే తెలుసు కదరా. దా రా ఏ చిటి రారా. ఇదిగో వీళ్ళమ్మ చూడు, నా కొడుకుకు అన్నం ఎట్లానే పెడతారు అన్నట్లు గప్చిప్పుగా వండుకున్నది. కనేస్తే చాలు హాయిగా నిద్రపోతుందమ్మ. తల్లిగాని తల్లి, మారు తల్లి. అరా అమ్మ, ఇక్కడ ఈ అమ్మ కుక్కమ్మ చీకు చింత లేకుండా వండింది. పిల్లలకు అన్నం పెట్టాలి, క్రమశిక్షణ నేర్పాలి అనేది ఏం లేదు. హాయిగా కాలు మీద తల పెట్టుకొని నిద్రపోతుంది. కదుడు ఇక్కడెక్కడ ఏయ్ కదారా వంటిలో నీది తిన్నారా? ఎందుకొత్త వంటింట్లో వాసన పట్టినావా? చెప్పరా వాసన ఏమొచ్చింది? ఏయ్ కదుడు ఏమన్నా అంటే మంచం కింద దూరడం.
అన్నం ఎలాగైనా వేస్తారని కాపెట్టుకొని ఉన్నారా మీరు? దా దా నీవేంది? దా దా కట్రా రారా. చేతులు ఏమన్నా ఉంటే వస్తుండే, బిస్కెట్ ఉంటే వస్తుండే కదరా. కదలే కొద్దిగా కవర్ చప్పుడు వేస్తే చాలు. అది మీ లక్షణం. గుట్టిగా పిలుస్తారా ఇప్పుడే కానీ తన్నటానికి అతనే మాటినట్టున్నారు. మంచి మాటలు చెప్తే మీరు వినరు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా, నా డాగ్స్తో ఫన్నీ టాకింగ్ ఏ విధంగా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.